అప్పుడు నేను తెస్తాను. జై బాబా, బాగున్నావా? ఆ, జై బాబా అక్క. బాబా దైవన్న నేను చాలా బాగున్నాను. నిజమే అనసూయక్క, మెహర్ బాబా దైవన్న అందరం బాగానే ఉంటున్నాం. కానీ ఇదిగో అనసూయక్క, ఆ పక్కింటి సూరమ్మక్క లేదు, ఆవిడ ఎప్పుడు ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఎప్పుడు అందరినీ ఎదుటి వాళ్ళందరి మీద ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏదో బాగా సంపాదించేసుకుంటున్నట్టు ఆవిడ ఏడుపు. అబ్బా సీతక్క, వాళ్ళందరి సంగతి మనకెందుకు చెప్పు. ఇలా మనం మాట్లాడుకోవడం వల్ల వాళ్ళందరి సంస్కారాలు మన నెత్తులు రుద్దుకోవడం కానీ. చాలే అనసూయక్క, చాలే అనసూయక్క, ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒకటి అనుకోవడం. ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఎప్పుడు ఏమి అనకుండా ఇవ్వాల్సిన 4 ఇచ్చేస్తాయి కానీ రోగం కుదరదు. అయినా ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువమ్మా. సీతక్క, అసలు ఇదంతా మనకు అవసరం అంటావా? ఎప్పుడు కూడా ఎవ్వరిని ద్వేషించకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది, కానీ మనం ఎదుటివారి లోపాన్ని ఎత్తి చూపించడం అంత మంచిది కాదు. ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు సౌమ్యంగా చెప్పాలి. చాలే, సౌమ్యంగా చెప్తే వినే రకం కాదు ఆవిడ. జాడించి ఉతికి ఆరయ్యాలి ఇలాంటి వాళ్ళని. అదుగో అలాగే మాట్లాడకూడదు. మన మాటల్లో శాంతం ఉండాలి. బాబా ప్రేమికులు ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో పలకరించుకోవాలి. ప్రతి ఒక్కరితోటి కూడా ప్రేమగా మసులుకోవాలి. అలాగే నువ్వు ఎప్పుడు ప్రేమ ప్రేమ అంటూ ఉంటావు, కానీ ఎదుటి వాళ్ళందరిలో అలా ఉండదు కదా ప్రేమ అనేది. అందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక దానికి విమర్శిస్తూనే ఉంటారు. తప్పు సీతక్క, మన బాబా ఏమని చెప్పారు? అందరినీ ప్రేమించమన్నారు. అంతేకాదు, ఇతరులను సంతోషింపజేయడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంది అన్నారు కదా. అవును, అది మాత్రం నిజమే. బాబా ఎన్నో మంచి విషయాలు మనకు బాగా చెప్పారు. బాబాని అర్థం చేసుకోగలిగితే చాలు. కానీ ఈ జనాలందరూ ఎన్ని మంచి విషయాలు చెప్పినా సరే పెడచెవిని పెడుతున్నారు. ఎంతమందికి ఎన్ని చెప్పినా చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా ఉంటుంది. ఇదిగో అనసూయక్క, మొన్న ఆ రామయ్యమ్మ ఏం చేసిందో తెలుసా? ఆ రామయ్యమ్మ ఎలా పోతే మనకెందుకు, ఈ సూరం ఎలా పోతే మనకెందుకు. వీళ్ళందరి విషయాలు మనం ఇలా మాట్లాడుకోవడం వల్ల వాళ్ళందరి సంస్కారాలు మనకు అంటుకుంటున్నాయి. ఏమిటో అనసూయక్క, ఇతరుల గురించి మాట్లాడకూడదు అనుకుంటాను, ఇతరులందరినీ విమర్శించకూడదు అనుకుంటాను. కానీ నా ఈ మనసు అంటూ ఒకటి ఉంది కదా, అది ఊరికి నేను ఉండనివ్వట్లేదు అక్క. అందుకే మనం బాబా పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి. అంతేకాదు, మనం బాబా సెంటర్కి వెళుతూ ఉండాలి. ఇలా చేయడం వలన మనలో ప్రేమ జనిస్తుంది. అంతేకాదు, అందరి ఆనందాన్ని ఆ మనసు కోరుతుంది. అవును, బాగానే ఉంది. నేను కూడా బాబా పుస్తకాలు చదువుతూ ఉంటాను. బాబా గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని కూడా అనుకుంటాను. కానీ కుదరట్లేదక్క మనసుకి. మరి అందుకే చెప్పేది, ప్రతి ఒక్కరూ కూడా మానకుండా క్రమం తప్పకుండా బాబా సెంటర్కి వెళ్తుండాలి. బాబా సహవాసంలోనే పాల్గొంటూ ఉండాలి. అప్పుడే మనకు నిజమైన ఆనందం దొరుకుతుంది. ఏం ఆనందమో ఏమిటో అక్క. ఇప్పుడు జనాలు ఎవరిని చూసినా సరే స్వలాభాపేక్ష ఎక్కువైపోయింది. భక్తి లేదు, ముక్తి లేదు. ఎప్పుడు ఎవరిని దోచుకుందామా, ఎవరిని మాపేద్దామా, ఇదే అందరిలోని ఆలోచన. పాప భీతి కూడా పెరిగిపోయింది. పోనీ ఏదో కాస్త ఉందా అంటే చిత్తం శివుడి మీద, భక్తి ఏమో చెప్పుల మీద. మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నావు. అసలు ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించకూడదు. పరులకు మనం కొంచెమైనా ఉపయోగపడితే అంతకన్నా ఏముంది. ఈ పరులకు ఉపయోగపడడం కోసమే ఆవులు పాలిస్తున్నాయి. పరులకు ఉపకారం చేయడం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి. ఈ పరులకు ఉపకారం చేయడం కోసమే
ఈ వృక్షాలన్నీ ఫలాలు ఇస్తున్నాయి. ఆ విధంగానే ఈ మానవ శరీరం కూడా పరులకు ఉపకారం చేయడం కోసమే ఉండగలగాలి. అవును, కానీ నేను ఎవరిని విమర్శించడం లేదక్క. వాళ్ళ యొక్క స్వభావాన్ని నీకు చెప్తున్నాను అంతే. కరెక్టే, ఎవరి స్వభావాలు వారివే కదా. మనము ఇతరుల్ని అనే హక్కు మనకి ఎక్కడిది? అంతెందుకు, మనలో మన మాట, మన ఇంట్లో మన పిల్లలే మన మాట వినటం లేదు. ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఇతరులు మన పట్ల ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో మన మనస్సు మరలా తిరిగి ఆ పనిని ఇతరుల పట్ల చేయకుండా ఉండడమే అన్ని ధర్మాల్లో కల్లా శ్రేష్టమైనది. నేను ఎప్పుడు ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని ఏమి అనకూడదు అనుకుంటూనే ఉంటాను. కానీ ఎప్పుడు ఏదో ఒకటి నాకు తెలియకుండానే ఏదో ఒకటి అనుకుంటాను. అలా అనకపోతే నాకు నిద్ర పట్టదు. నా మనసు కూడా ఊరుకోవట్లేదు అక్క, ఎవరిని ఏమి అనకపోతే. అందుకే బాబా ఏమన్నారో తెలుసా సీతక్క? ప్రతి మనిషి కూడా తన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసు మంచి బానిస, చెడ్డ యజమాని. ఎవరైతే తన మనసుని నియంత్రించుకుంటారో వారు చెప్పిన మాట వారి మనస్సు వింటుంది. ఏదేమైనా కానీ దయగల తండ్రి బాబా పట్ల ప్రేమగల జీవితమే మనం ఇతరులకు చెప్పగల ప్రేమ సందేశం కావాలి. నా జీవితంలో బాబా ఎన్నో మార్పులు చూపించారు. కానీ బాబా గురించి నువ్వు చెప్పే మాటలతో నా హృదయం ఎంతో ఆనందంగా ఉంటుందక్క. సీతక్క, నేను చెప్పడం కాదు, ఈ కలియుగ అవతారుడైన